జై శ్రీరామ్. నేను మౌనికా సుంకర. శివరాత్రికి జాగరణలో ఉండాలి అని చెప్తారు. ఇంకో విషయం కూడా, చిన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు స్కిన్ డ్రై అవుతుంది, ఇంకెన్ని రోజులమ్మా ఈ చలికాలం అని నేను మా అమ్మని అడిగితే మా అమ్మ చెప్తుండే అనమాట, శివరాత్రికి చలి శివ శివ అనుకుంటూ వెళ్ళిపోతుంది అట. ఈ రెండిట్లో ఎంతో ఇన్నర్ మీనింగ్ ఉంది, ఎంతో సైన్స్ ఉంది. ఎట్లానో మనం ఇప్పుడు అనలైజ్ చేద్దాం. ప్రతి సంవత్సరం మనం దుర్గా నవరాత్రులు జరుపుకుంటాం. అప్పుడు 9 రోజులు నవరాత్రుల్లో మూలాధారంలో ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో మన లోపల ప్రతి ఒక్కరికి, క్యాస్ట్, క్రీడ్, రిలీజన్కి సంబంధం లేకుండా, కులమతాలకు అతీతంగా ప్రతి మనిషిలో ఉన్న మూలాధారంలో ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో అది 9 రోజులు ఒక్కొక్క చక్రం గుండా వెళ్ళేసి ఇక్కడ సహస్రంలో చేరుతుంది అనమాట. అందుకే మనము విజయదశమి అని చేసుకుంటాం అనమాట. అంటే దశమి రోజు ఈ త్రిగుణాలకు అతీతంగా, అంటే ఈ 9 రోజులలో ఏముంటుందంటే 3 తామసిక్, 3 రజసిక్, 3 సాత్విక్, 3 త్రిగుణాలతో ఉన్న ఈ చక్రాలు చివరి రోజు ఇక్కడ సహస్రానికి చేరినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే విజయదశమిని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ శివరాత్రి రోజు దానికి ఉల్టా జరుగుతుంది, విరుద్ధంగా. అంటే సహస్రారంలో ఉన్న చైతన్యం ఏదైతే ఉంటుందో అది కిందకెళ్ళి మూలాధారంలో ఉన్న శక్తితోని కలుస్తుంది. అప్పుడు అందుకనే మనకేం చెప్తారు అంటే ఆ టైంలో మేలుకొని ఉండాలి, వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఆ లింగోద్భవ సమయంలో ఏదైతే ఉందో మనం జపం చేసుకున్నా, ఏదైతే ఓం నమ శివాయ అనుకున్నా, బం భైరవాయ నమః అనుకున్నా, అప్పుడు ఏమవుతుందంటే సహస్రాల్లో ఉన్న ఆ చక్రం చైతన్యము కిందికి వెళ్తుంది. కాబట్టి మనం వెన్నెముకను నిటారుగా ఉంచిన, ప్రకృతిలో అంటే స్పేస్ ఆకాశతత్వానికి మనం ఓపెన్గా ఉన్నామంటే మన బాడీలో కాన్షియస్లో చేంజ్ వస్తుంది. కాబట్టి శివరాత్రికి మనం లింగోద్భవ సమయంలో మేలుకొని ఉండి ఏదైనా నామజపం, శివనామజపం కానీ భైరవ నామజపం కానీ చేసుకున్నట్టయితే ఈ ఒక్కరోజు మాత్రమే స్పెసిఫిక్గా పైన ఇక్కడ సహస్రం నుంచి వెళ్ళి కిందకి వెళ్ళి మూలాధారంలో ఉన్న శక్తితోని ఆ చైతన్యం కలుస్తుంది. కాబట్టి ఆ రోజుకి అంత ప్రాముఖ్యత ఉంది. ఒకటి. నెక్స్ట్, నేచర్లో ఏం చేంజెస్ జరుగుతాయి అనేది చూడండి. ప్రతి నెల మాస శివరాత్రి ఇస్ ద లాంగెస్ట్ అండ్ ద డార్కెస్ట్ నైట్ ఆఫ్ ద మంత్. అట్లనే సంవత్సరంలో వచ్చే ఈ శివరాత్రి ఈ మొత్తం సంవత్సరంలో ఉన్న రాత్రులన్నింటిలో కంటే లాంగెస్ట్ అండ్ డార్కెస్ట్ నైట్. ఈ రోజు ఏమవుతుందంటే ఎర్త్ యాక్సిస్లో టిల్ట్ జరుగుతుంది. జరిగినప్పుడు యాక్సిస్ చేంజ్ చేస్తుంది ఎర్త్ రొటేషన్లో. అది కూడా చాలా ముఖ్యమైనది. ఒక స్పేస్లో ఏదైనా ఒక చేంజ్ జరుగుతుంది అంటే అప్పుడు కాస్మిక్ ఎనర్జీ అనేది విరివిగా అవైలబుల్ ఉంటుంది. కాబట్టి మనం మేల్కొని ఉండడం వల్ల ఆ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో మన ఈ సహస్రాల నుంచి, ఇక్కడ బ్రహ్మానందం నుంచి మన శరీరంలోకి వెళ్ళినప్పుడు శరీరంలో ఉన్న ఏవైనా ఎయిల్మెంట్స్ కానీ హీల్ అవుతాయి. ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి హీల్ అవుతాయి. కాబట్టి మన సంస్కృతి, సనాతన ధర్మం యొక్క విశిష్టతను తెలుసుకోండి. ప్రతి పండుగకున్న ప్రకృతిలో జరుగుతున్న ఆ గొప్ప మార్పులతోని మనకు పండుగల్ని పెట్టారు మన ఋషులు, మహర్షులు. కాబట్టి ఈ విశిష్టతలను తెలుసుకోండి. బీ ప్రౌడ్ టు బీ ఏ హిందూ. అండ్ భారతదేశంలో పుట్టడమే ఒక వరం, అందులో హిందూగా పుట్టడం ఇంకా గొప్ప మహద్భాగ్యం. అందరికీ శివరాత్రి, హ్యాపీ శివరాత్రి. నమః పార్వతీపతే హర హర మహాదేవ. జై హింద్, జై భారత్.